సిద్ధ్యర్థం అందరూ ఒకసారి చెప్పుకోవాలి. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం, ధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం దంపత్యోః అన్యోన్యం ప్రీత్యర్థం పుత్రమిత్ర దాసదాసీ జన సహిత విమల విజ్ఞాన సంపదాది నానావిధ సౌఖ్య అనుభవ సిద్ధ్యర్థం సమస్త దుఃఖ ఉపద్రవ నాశనార్థం మమ ఇహ జన్మని జన్మాంతరే చ జ్ఞానతః అజ్ఞానతశ్చ సంభావితానాం ఆచరితానాం సమస్త దురితానాం ఉపశమనార్థం దీర్ఘాయుః విపుల ధనధాన్య హిరణ్యరత్నాది అవిచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మి కీర్తిలాభ శత్రుపరాజయ సత్ అభీష్ట సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం జగద్రక్షణార్థం దేశకాలపాత్రతః అనుసృత్య సంభవద్భిర్ద్రవ్యైః సంభవద్భిరుపచారైః సంభవితా నియమేన యథా సంభవం శ్రీ రేణుకాంబా సమేత జమదగ్ని మహర్షి దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే. ఎల్లమ్మ మాతకి. మన కుటుంబంలో సమస్త జనులకి అందరికీ కూడాను మంచి క్షేమము, స్థైర్యము, వీర్యము, విజయము, అభయము, సకల కార్య దిగ్విజయములు జరగాలని, మన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని, మన తలంచిన కార్యక్రమాలన్నీ కూడా దివ్యంగా, వైభవంగా, నిర్విఘ్నంగా జరిగిపోవాలి అని అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఆచార్య స్వామి వారు చెప్పించారు. ఇప్పుడు ఆ కళ్యాణంలో వచ్చినటువంటి ఆ వధువుకి పాద ప్రక్షాళనం, అలాగే మధుపర్కం ఇత్యాది కార్యక్రమాల్ని చేస్తూ ఉంటారు. ఓం నమః సదసే నమః సదసస్పతజే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రజతభాం మే గోపాయ ఏతదభ్యాస్సమాసదారింద్రియావదః కురు సర్వమాయురుపాసదా. రేణుకాంబా సమేత జమదగ్ని మహర్షి దివ్య కళ్యాణ మహోత్సవం కర్తుం యోగ్యతా సిద్ధిరస్తు భవంతో బ్రువంతు. యోగ్యతా సిద్ధిరస్తు. దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆచార్యార్తిగ్ముఖేన కారయిష్యే. ఓం అస్యోత్సవస్య నిష్పత్తే భవంతః ప్రార్థితా మయా సుప్రసన్నాః ప్రగర్వంతు కళ్యాణం విధిపూర్వకం. మహేద్యౌ పృథివీశన ఇమం యజ్ఞం విమిక్షతాం వస్త్రాణి వేవసావధాధే యువోరక్షుద్రామంతవాహ సర్గాః విశ్వర్తేన మిత్రావరుణాసజేథే. మహాసామ్రాజ్య సౌభాగ్య సౌదామని సూర్యచంద్రార్కి సూర్యచంద్రార్క తారామణి సమర సంధాత్రివే నిగమ గాయత్రివే సకల సంచారివే షట్చక్రధారివే సహస్రార చక్రివే అష్టల పద్మనివే ఆకార సాకార నిరాకార స్వరూపివే నిత్య సంతుష్టివే సత్య సంకల్పవే నా యొక్క సంసార బంధములను ద్రుంపవే అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడే ఆ స్వామివారికి పిలిచి ఆ పాద ప్రక్షాళనం అనేటువంటి మంత్రాలు చెప్పటానికి, అయ్యా విపురోత్తములు మీరందరూ ఆ మంత్రాలని దయచేసి చెప్పాలి. కళ్యాణం విధిపూర్వకం, ఏదైతే మహర్షుల విధిని మనకు అనుగ్రహించారో
దాని ప్రకారంగా జరిపించండి అని వీళ్ళని వేదిక మీదకి పిలిచి వాళ్ళందరికీ అక్షతలు వేసి ఆ ప్రార్థన చేశారు. ఓం ప్రసూతో భక్షమాకరం చరావపిస్తోమం దేవం ప్రాథమః సూర్యున్మృజే సుతే సాతే నయద్యాగామం వాం ప్రతి విశ్వామిత్రజమదగ్నీదమే ఇదముత్తరాత్ సమస్తస్య శ్రోత్రగో సవ్వగో శరక్షోత్రిష్టక్షారత్రిష్టభస్వారగ్స్వారాన్ మంధే మందిర ఏక విగుంషాత్ వైరాజం వైరాజాజ్జమదగ్నిర్షిః మహర్షిమావాహయామి స్థాపయామి పూజయామి మహావిద్యాం మహామాయాం శర్వశక్తిస్వరూపిణీం భక్తానామిష్టదాత్రీం జరేణుకాంబామహం భజే. శూలకపాలవాసమితరే ఖడ్గం కొణండిండిమం బిభ్రాణాంగరమంగళేత్రలేనాం నాగాష్టభూషాన్వితాం నానాకోటియుగాంత సూర్యసదృశీం నాసోజ్వలద్భూషణాం వక్షోలంబితహారముజ్జలకరాం శ్రీరేణుకామాశ్రయే. రేణుకాంబాదేవ్యై నమః. సర్వోపచారాన్ సమర్పయామి. కించిత్ మంగళహారతిం దద్యాత్. వధూవరులిద్దరినీ కూడాను కూర్చోబెట్టంగానే రాంగనే మనకి మంగళహారతి ఇస్తున్నారు. బాజా మంగళవాయిద్యం ఓం మంగళహారతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. హర నమః పార్వదేవదయే హర 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 మహాదేవ హర. ఎల్లమ్మ మాతకి. అస్య శ్రీదేవదేవస్య చతుర్దశభువనాధీశ్వరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః సకలలోకజనన్యాః శ్రీరేణుకాంబా సమేత సవదగ్నివర్ష దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం యజ్ఞోపవీత సహిత కౌతుక బంధనం కరిష్యే. ఓం